ఫస్ట్ మీరు లైక్ కొట్టి కింద కామెంట్స్లో బత్తాకాయలు కామెంట్ చేయండి. ఈసారి SRH పవర్ ఏంటో చూపించాలి. ఈసారి 3000 కామెంట్స్ రాకపోతే మాత్రం సమస్య లేదు. ఏం దరిద్రం నాయన. అయితే మొన్న డీసీ టీం చూస్తేనేమో చేతులు దాకా వచ్చేసి పోగొట్టింది. ఇప్పుడేమో వీళ్ళేమో భయంకరంగా 150 స్కోర్ ఏంది అయినా. అదొక స్కోరా? 200 ఉన్న స్కోర్లో 150 స్కోర్ కొట్టి గెలుద్దామని. వీడు వచ్చిన తర్వాత ఏం అంటాడు? చచ్చిపోతానే ఉండురా బాబు. పోవాయి అంటాడే ఆటో అప్పారావు, పిప్పి మోగిస్తాడే స్కూటర్ సుబ్బారావు, చీపాడు పురుగుళ్ళంతా నాయనకే పడతారు. ఏంటి టెన్షన్? ఎందుకు టెన్షన్? టెన్షన్ ఏం పట్టలేదు క్రాంతి. టెన్షన్ కళ్ళల్లో అర్థం అవుతుంది చూడండి. కళ్ళు ఎర్ర కొంచెం మెడ బాగాలేదు. మేడం మీద కళ్ళ బాగా నువ్వు మెడ బగల కొట్టాం కదా, అందుకే బాగాల నీకు. కొంచెం తలనొప్పికి హెడేక్ ఉండేసరికి అది కాదు గైస్. RR అంట 200+ కొట్టిద్దంట. మేమంట కొట్టలేమంట. KKR కొట్టలేదంట. ఒకవేళ 200+ కొట్టింటే కొట్టుండేవాళ్ళు కాదు, ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళు. 200 కొట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ తలకు నూనె పెట్టేవేంది? అలాంటి నాటికి హెడేక్ వచ్చేసింది. ఏం చేయాలి అర్థం కాక హెడేక్ వచ్చిందా? ఏం చేస్తాను మరి ఏంది గాయస్, నేను చెప్పాను కదా KKR మీద ఏంది RR గెలిచిద్ది అంటే గెలిచిద్ది. మళ్ళీ తమ్నేల్ మీద ఏం పెట్టాడు? టోనీ టైం స్టార్ట్ అయిందంట. ఒకరోజుకేనా? అంటే అది మంచి మ్యాచ్ తెచ్చుకుందా కొంచెం అన్నా? మీరు ఓడిపోవడానికి రీజన్ ఏంది చెప్పు? ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తాము, సరిగ్గా ఆడలేదు వాళ్ళు. కొంచెం స్టార్టింగ్ ప్లేయర్స్ పటిష్టంగా ఆడకపోవటం అనవసరం. సింగిల్ ఆన్సర్ చెప్పు. సింగిల్ ఆన్సర్ అంటే బౌలింగ్ బాగా చేశారు వాళ్ళు, అంతే. రియాన్ పరాగ్. ఎందుకు రియాన్ పరాగ్ ఏం కెప్టెన్సీ అదే? సంజు శాంసన్ ఉంటే తగిన గుణపాఠం చెప్పేవాడు KKR వాళ్ళకి. ఖచ్చితంగా బ్యాటింగ్ బాగానే ఆడాడు. బ్యాటింగ్ చెప్పేది నేను. వీళ్ళు ఓపెనరింగ్ వీళ్ళు వచ్చారా? అవును వచ్చిన. ఇతను 4th డౌన్ బ్యాట్స్మెన్. అతని కళ ఏంటి? బెస్ట్ ఇండియాకి బెస్ట్ 4th డౌన్ బ్యాట్స్మెన్ అవ్వాలని. అప్పుడు రావాలి అతను. 3లో వచ్చాడు, సరే కొంచెం ఆడాడు, అది పక్కన పెట్టేసి 4లో వచ్చి ముందు వేరే వాళ్ళని పంపించుంటే అది వేరుగా ఉండేది. హెట్మైర్ ఎప్పుడు రాంగల్నే కొట్టడు, కొంచెం సెటిల్ అయిన తర్వాత విధ్వంసం చేస్తాడు. అతనికి ఆ టైం ఇలా 8th డౌన్లో హెట్మైర్ నింపుతావా నువ్వు? అది చాలా రాంగ్. అసలు ఏం చెప్పు, నీ ఉద్దేశం ఏంటి? చాలా రాంగ్. 8th డౌన్లో హెట్మైర్ నింపుతావా నువ్వు? మెయిన్ క్రాంతి ఇష్యూస్ వచ్చేసి ఇక్కడ. సరే అది వదిలేసేయరా, అది వదిలేసేయి. అది వదిలేసేయి. బౌలింగ్కి వచ్చావు, ఏంది ఆ బౌలింగ్? అసలు నువ్వు ఆ బౌలింగ్ రొటేషన్ ఏంది? తుషార్ దేశపాండే నువ్వు ఎప్పుడు తీసుకొస్తావరా? బెస్ట్ బౌలర్ కదా మీకు, వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ కదా, లాస్ట్లో తీసుకొస్తావు నువ్వు. ఏం అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? సందీప్ శర్మ ఫస్ట్ ఓవర్ వేసాడు, 5 runs ఇచ్చాడు, మళ్ళీ స్పెల్ కంటిన్యూ చేయొచ్చుగా. తీసేవాడేమో 4 ఓవర్లు వేసుకోవాలి కదా, కెప్టెన్సీ ఇచ్చారు. అది ఏందో పెద్ద వీరోచితమైన బౌలర్ లాగా, పెద్ద బౌలర్ లాగా 4 ఓవర్లు అవసరమా? అదే కదా, జఫ్రా ఆర్చర్కే లేదు 4 ఓవర్లు. జఫ్రా ఆర్చర్ తీసిపడే అతను వాళ్ళే కదా పోయింది మ్యాచ్. లాస్ట్ టైం పోయింది, ఈసారి బ్యాటింగ్ ఆడి లాస్ట్ ఓవర్ లో కూడా ఎట్టగొట్టించాడు చూసావా? మాత్రం పొరుగులు స్కోర్ వచ్చింది. కానీ ఒక విషయంలో నేను తప్పు అనుకుంటున్నా, ఎందుకంటే క్వింటన్ డికాక్ ఉన్నాడు కదా, అతను తక్కువ నేను రామనగర్లో గుర్బాజీని పెట్టుకుంటే బాగుంటుంది అని. కానీ అతనే డిఫరెన్స్, హీఈస్ ద డిఫరెన్స్. ఇన్ కేస్ అతను వికెట్ పడి ఉంటే మ్యాచ్ ఏమన్నా తేడా ఉండేదేమో, చెప్పలేము. కానీ 151 అక్కడ ఏదైతే జరిగిందో అక్కడ నేను సగం అయిపోయింది నాది. ఆ 151 కి తలకాయ నొప్పి వచ్చి ఈజీగా ఒప్పుకుంటున్నాడు ఓటమిని. అంటే చెప్పేది క్రాంతి, కొన్ని మ్యాచెస్ ఉంటాయి, దాన్ని మనం గంటాపదంగా మనం దాన్ని స్ట్రాంగ్ గా నిలబడి చెప్పగలం వాటి మీద. ఎందుకంటే వాళ్ళు సంజు శాంసన్ కి ఏదో ఇంజురీ ఉందంటయ్యా, 3 matches సంథింగ్ ఏదో కెప్టెన్సీ చేయడంట. ఒకవేళ ఇంటికి సంజు శాంసన్ వస్తేనే RR కి కొంచెం రోజులు వచ్చేసి కొంచెం విన్నింగ్ లోకి వస్తారేమో నేను అనుకుంటున్నాను. కానీ రియాన్ పరాగ్ కెప్టెన్ ఉంటే మాత్రం ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అసలు టఫెస్ట్ టీమ్ కానీ చెప్పాలంటే RR అనేది చెప్పాలంటే ఒక టఫెస్ట్ టీమ్. అట్లాంటి టీంని అదర్ టీమ్స్ ఈజీగా గెలుస్తుంటే నాకు కొంచెం చాలా బాధగా ఉంది ఫస్ట్ థింగ్ చెప్పాలంటే బేసిక్గా. ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ లైనప్, అంత మంచి బౌలింగ్ లైనప్ ఉంచుకొని వాళ్ళు ఎంత ఇట్లా చేస్తున్నారంటే ఇది నాటడాలే కరెక్ట్. స్పిన్నర్స్ కి వరుణ్ చక్రవర్తికి నీటికి వికెట్లు పడుతున్నాయి. అటువైపు మోయిన్ అలీ వచ్చాడు, నారాయణ పోయాడు, మోయిన్ అలీ వచ్చాడు. చూసుకొని రొటేషన్ చేసుకుంటే బాగుండేది బౌలింగ్ ఇది అవుతుందని. అది హిట్టర్ అని చెప్పి తీసుకొని ముందు తీసుకురావాల్సినంత అవసరం ఏముంది? అసరంగాన్ని తీసుకొచ్చాడు కానీ అలా చేసిన తప్పేం తెలుసా? చాలా తప్పు. వరుసగా స్పిన్ లేపితే బ్యాట్స్మెన్ అలవాటు పడిపోయి అదే కదా, అదే అంటుంది. ఇప్పుడు 2 ఓవర్లు స్పిన్ వేయించావు అనుకో, ఒక ఫాస్ట్ వేపి అప్పుడు రిథమ్ చేంజ్ అయ్యింది. నాకు మైండ్ పరిజ్ఞానం లేకపోతే పరిజ్ఞానం కాదు కాంతి, నాకు మైండ్ పోయిన విషయం ఏంటంటే వాళ్ళు బాలు
స్పిన్నర్స్ కాళ్ళ దగ్గర వేస్తుంటే బ్యాట్స్మెన్లు అడ్డు పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఏందో ప్రతిదీ షార్ట్ పిచ్చి బాల్ వేస్తున్నారు స్పిన్లో, ఏదో పెద్ద ఫాస్ట్ బౌలర్ లాగా. ఏదో రెహానే వికెట్ ఒకటి పడింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు దొరికింది అట్టాగా. సరే ఫుల్లీ డిసప్పాయింటెడ్ క్రాంతి. చెప్తున్నా కదా, ఒక టీంని నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను ఆ టీంని, బట్ ఇంత డిసప్పాయింట్ నేను ఎప్పుడు అవ్వలేదు. తలనొప్పి వచ్చేసి తలకాయలు పెట్టుకుంటే అర్థం వాసన వస్తుంది. అదే ఏం చేస్తాను, కూల్ గా ఉండలేకపోతున్నాను నేను, వల్ల కావట్లేదు కోసం. సరే కానీ ఇంకో దరిద్రం ఏంటంటే మనకి 8 పాయింట్లు, వీడికి 4 పాయింట్లే. పాపం ఏముంది విషయం ఏంటంటే గైస్, రేపు ఫస్ట్ మీరు లైక్ కొట్టి కింద కామెంట్స్లో బత్తాకాయలు కామెంట్ చేయండి. ఈసారి SRH పవర్ ఏంటో చూపించాలి. ఈసారి 3000 కామెంట్స్ రాకపోతే మాత్రం సమస్య లేదు. SRH LSG నీకు సింపుల్. ఎందుకంటే ఒకటి నువ్వు ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే SRHకి ఫస్ట్ బ్యాటింగ్ రాకూడదని. అది నేను కోరుకుంటాను. ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమంది దేవుళ్ళు కోరుకోను. ఖచ్చితంగా కోరుకుంటాను. SRHకి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందా మీకు సావే. అందులో LSG తెలుసుగా, లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసాక LSG బాగానే పర్ఫార్మ్ చేసింది, మరి అట్టర్ డిసప్పాయింటెడ్ కాదు కానీ అట్టర్ ఫ్లాప్ అవ్వలేదు, కానీ మంచి 5 వికెట్లే పడిపోయిన తర్వాత నువ్వు ఆడదాకా తీసుకొచ్చి కొట్టించావంటే అది వర్స్ట్ పర్ఫార్మెన్స్. అది వదిలేసి నీకు ఒకటి చెప్తున్నా, నేను 2008లో డెక్కన్ చార్జర్స్ కెప్టెన్ ఎవరు? ఆడమ్ గిల్క్రిస్ట్. ఏ కంట్రీ? ఆస్ట్రేలియా. డెక్కన్ చార్జర్స్ IPL ట్రోఫీ ఎప్పుడు గెలిచింది? 2009 సెకండ్ సీజన్లో గెలిచింది. అంటే ఆస్ట్రేలియన్ గిల్క్రిస్ట్ క్యాప్టెన్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కొట్టింది కప్పు. బాగా గుర్తుపెట్టుకో. డేవిడ్ వార్నర్ ఎప్పుడు కెప్టెన్ అయ్యాడు? 2015 కరెక్ట్. ఆస్ట్రేలియా ప్లేయర్. నాలెడ్జ్ ఉంది మనకి. SRH ఎప్పుడు IPL ట్రోఫీ? అది RCB వాళ్ళు మర్చిపోలేంది, ఖచ్చితంగా మర్చిపోలేరు. 2016 అంటే ఒక పీడకల. అంటే వార్నర్ కెప్టెన్ అయినా ఒక 1 ఇయర్ తర్వాత. ఓకే. ప్యాట్ కమిన్స్ SRH క్యాప్టెన్గా ఎప్పుడు అయ్యాడు? ఏ సంవత్సరంలో అయ్యాడు? లాస్ట్ సీజన్ 2024. సో అంటే ఆస్ట్రేలియా క్యాప్టెన్ అయ్యాడు 1 ఇయర్ తర్వాత. అంటే 2005లో ఎవరు కప్పు కొడతారు? SRH టీమ్. అది అవతల వాళ్ళ టీం చేత కూడా మేము కప్పు కొట్టేస్తామని చెప్పిస్తా అని అనుకుంటారు. దట్ ఈస్ ద మై కెపాసిటీ, SRH కెపాసిటీ. ఎందుకంటే గైస్ మీరు ఒకటి గమనించారా, SRH గురించి ఇంతకు ముందు దాకా మనం తెలుగు వాళ్ళే పెట్టేవాళ్ళు మీమ్స్ కానీ స్టోరీలు కానీ ఏమైనా కానీ. ఇప్పుడు ఇండియా వైడ్గా SRH అంటే ఒక భయం పుట్టుకుంది. SRH అమ్మో ఈ మ్యాచ్ అంటే వాళ్ళు ఎంతో 250 కొడతారు, 230 కొడతారు అంతే. 200 తక్కువ అనే మాట లేదురా మాకు. ప్రతి టీంకి 200, 230, 250 కొట్టడం అనేది ఒక కళ. కానీ SRHకి 250 అనేది నార్మల్ మ్యాటర్. అది చాలా నార్మల్ మ్యాటర్. అది ఫస్ట్ బ్యాటింగ్ అయిందంటే మాత్రం కొట్టి చంపేస్తాం అంతే. ఇక అంత పేగులు తీసి మెడలో వేసుకుంటాం. నార్మల్ గానే ఉంటది, కానీ లాస్ట్ లో ఓడిపోతారు కదా పైకి వచ్చి చండాలంగా 111, 100. ఈసారి సమస్యే లేదు. ఈసారి కప్పు కొట్టేది SRH. రాసి పెట్టుకో. ఇన్ కేసు SRH కప్పు కొట్టబోతే సగం మీసం తీపిస్తుంది. ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా SRH కప్పు కొట్టిద్ది అంటారు. కొట్టిద్ది. అదేమన్నా ఇండియన్ టీం అనుకుంటున్నావు అంటారా? ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ గెలవటానికి. ఆఫ్టర్ ఆల్ IPL టీం SRH టీము. ఆఫ్టర్ ఆల్ IPL టీం కాదు సార్, టాప్ 5 స్కోర్స్ లో 4 మాయే సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఒక మ్యాచ్ లో హైయెస్ట్ బౌండరీస్ మాయే. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇట్లాంటి బొచ్చుడు చెప్తాను మీ ఆఫ్టర్ ఆల్ కాదు. నువ్వు SRH ని ఆఫ్టర్ ఆల్ అన్నావు చూడు. ఆఫ్టర్ ఆల్ కూడా ఎంత నువ్వెంత, నీ బతికెంత? మ్యాచ్లు గెలవడమే కష్టం. నువ్వు ఆఫ్టర్ ఆల్ అనబాక. ఆఫ్టర్ ఆల్ కాదు సార్ SRH. వై నాట్ 300 అంతే. ఈ సీజన్లో 300 కొట్టే సత్తా ఎవరికైనా ఉందంటే దట్ ఈస్ SRH. గుండెలు మీరు చేసుకొని ఏ టీంకైనా అన్ని చెప్పమనండు, ఏ టీంకైనా అంత ధైర్యంగా చెప్పమనండి. గుండెలు మీద చేసుకొని చెప్తాను నేను. SRHకి 300 కొట్టే కెపాసిటీ ఉంది. చెప్పండి. LSG కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆల్మోస్ట్ 220, 230 కొడతారు. అంతే. నువ్వు 220, 230 దాకే. 300 ని వెళ్ళను క్రాంతి, 300 ని వెళ్ళను. కానీ నేను వెళ్తా. అది నా కెపాసిటీ. మా టీం మీద భరోసా. నేను దాన్ని డిస్కరేజ్ చేయట్లేదు. SRHకి 300 కాదు కదా, 320 కొట్టే సత్తా కూడా ఉంది, 400 కొట్టే సత్తా కూడా ఉంది. ఇంకేసి ప్లేయర్ కనుక స్టాండర్డ్ అయిపోయి కొడతానే ఉంటే కొట్టే సత్తా ఉంది. భయం స్టార్ట్. కానీ నేను అంటుంది అది కాదు. ఎంత ఇదైనా కానీ 1 bad day మేక్ దెమ్ ఫాల్ డౌన్. వీడు ఆ ఒక్క రోజు కోసం చూడు, కుక్కకు కూడా ఒక రోజు వచ్చింది అంటారు కదా, వీడు కుక్కలాగా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ మన SRH సత్తా ఏంటో చూపించాలి.
కామెంట్ చేయండి, బత్తాకాయలు చేయండి, రసం పిండాలి ఇడికి. మనం రేపు రసం పిండికి వస్తాం చూడండి. ఎల్ఎస్జి బులుగు రంగు కొట్టండి మీరు. ఎల్ఎస్జి సమస్య. అరే ఎల్ఎస్జి అంటే మాకు పిల్ల కోనరా మా ముందు అనుకుంటున్నారు క్రాంతి. పిల్ల కోన తీసేసిన రాయ మూలక చాలరాయ. ఇది ఎల్ఎస్జి 27 కోట్లు పెట్టి ఒక అబ్బాయి చెప్పండి. ఎల్ఎస్జికి ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కేఎల్ రాహుల్ కూడా డక్అవుట్ అయ్యాడు. అలాగే మావాడు ఆడినప్పుడు ఇది మన రిషబ్ పంత్ ఆడినప్పుడు రిషబ్ పంత్ కూడా డక్అవుట్ అయ్యాడు. కానీ ఆ సీజన్ ఫస్ట్ సీజన్ ఎల్ఎస్జి ఫైనల్కి వెళ్ళింది. ఇప్పుడు మావాళ్ళు కూడా ఫైనల్కి వెళ్తారు డీసీ. అంతే. సారీ ఇప్పుడు మావాళ్ళు కూడా ఫైనల్కి వెళ్తారు. ఓడిపోయేసరికి వాడికి ఏం అర్థం కావట్లేదు గైస్. ఇప్పుడు మావాడు ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్ చేసినటువంటి రిషబ్ పంత్ ఎల్ఎస్జిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఫైనల్స్ కి. మీకు జరిగే అంటే నేను ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తాను కాబట్టి చదువుతున్నాను. జరిగేది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఇడి గెలిచాడు, వరుసగా 3 గెలిచా. తర్వాత ఇడి ఒక మ్యాచ్ గెలిచాడు, ఇప్పుడు ఒక మ్యాచ్ గెలిచాడు. రేపు ఎస్ఆర్హెచ్ గెలిచేది. ఆ తర్వాత జీటీ ముంబై ఉంది, జీటీఏ గెలిచేది. ఆ తర్వాత కూడా ఎస్ఆర్హెచ్ ఢిల్లీకి ఇడికి లేదు, అవకాశం లేదు. ఇడికి ఒక్కసారి అయిపోయాడు లేదురా నీకు. ఎందుకు లేదు క్రాంతి? అవకాశం లేదు. ఈ మ్యాచ్ గెలుస్తాం కదా క్రాంతి, అణచివేత చూస్తారు కదా మీరు. అదే క్రాంతి, నువ్వు ఎంత హైప్ క్రియేట్ చేసుకున్నా, ఎంత గీప్ క్రియేట్ చేసుకున్నా, ఒకసారి మ్యాచెస్ చూడు. నువ్వు మొత్తం 4 మ్యాచ్లు ఆడితే 3 మేము గెలిచాం, మీరు గెలిచింది పట్టుమని ఒకటి అంతే. అంత మించి గెలవాల. అది కూడా మేము భయంకరంగా గెలిచాము. 9.5 ఓవర్లో కొట్టేసామని అంటారు. అదంతా పక్కన పెట్టేసి హిస్టరీనే క్రాంతి. ఆ హిస్టరీని ఇప్పుడు మారుస్తాం. ఇంకా మళ్ళీ టీం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిన టీమే 60 భయంకర్లు ఉన్నారు. ఈ టీం అంటావా ఇడు నికోలస్ పూర్ణిమ ఒకటి తీసుకొని వస్తాడు. అరే నికో ఉన్నాడు, మార్కస్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు క్రాంతి. ఒకరితో నువ్వు దాన్ని ఇజ్జేయి బాక. నువ్వు పెద్ద టీం మాది. చెప్తాను మళ్ళీ ఇంకోసారి నీకు చదివి చూపిస్తా. మక్రమ్ మామ మన లాస్ట్ మ్యాచ్ ఏదో కొంచెం తడబడ్డాడు అంతే. మిచెల్ మాష్ అట్టిచ్చాడు చూసావుగా నువ్వు. దాని తర్వాత పూర్ణిమ అట్టిచ్చాడు చూసావుగా నువ్వు. ఆయుష్ బదోని క్లిక్ అవుతాడు ఈసారి. లాస్ట్ మ్యాచ్ క్లిక్ అవ్వలేదు, ఈ మ్యాచ్ ఖచ్చితంగా క్లిక్ అవుతాడు. రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ క్లిక్ అవ్వలేదు, ఈ మ్యాచ్ ఖచ్చితంగా క్లిక్ అవుతాడు. డేవిడ్ వార్నర్ క్లిక్ అవుతాడు, షార్దుల్ ఠాకూర్ క్లిక్ అవుతాడు. డేవిడ్ వార్నర్ డేవిడ్ మిల్లర్ బా కొంచెం తల కొద్దిగా ఇదైపోయింది కదా ఆ మ్యాచ్, ఇందాక మ్యాచ్ తో. దయచేసి ఏమనుకోబాక. అరే షబాజ్ అహ్మద్ దాకా బ్యాట్స్మెన్స్ ఉన్నారా, 8 మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారా. ఏం ఉపయోగం? లాస్ట్ టైం ఆవేష్ ఖాన్, ఇప్పుడు మామూలుగా ఆవేష్ ఖాన్ ఇరగదీస్తాడు, ప్రిన్స్ యాదవ్ ఇరగదీస్తాడు, నెంబర్ 1 వేసాడు బౌలింగ్. తర్వాత రవి బిష్నాయ్. నువ్వు ఎంత మందిని తెచ్చుకో, కొట్టినట్టు కొడతాం. కుక్క కొట్టుడే. నేను ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కాబట్టి నాకు మంచి మాటలు ఆ లోపల ఆపేసుకున్నా, లేకపోతే అసలు భలే ఉండిద్ది. చదువుతున్నా కదా నేనైతే చదువుతున్నాను. ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ అయితే 250+. అరే నీకు అర్థం ఒకటి కూడా తగ్గం. మేమేందంటే 250 ఉండు, మేము 250 నుంచి స్టార్ట్ చేస్తాం ఏదైనా కానీ. ఎట్టే ఒకప్పుడు 200 నుంచి స్టార్ట్ చేస్తాను, అంతకంటే తక్కువ నేను చూడండి అని చెప్పేసి ప్రలోభాలు పలికారు. ఏమైందో చూసావుగా. అట్ట ప్రలోభాలకు పోవద్దు క్రాంతి, కాన్ఫిడెంట్ ఉండాలి. లేదంటలా 250 నుంచే స్టార్ట్ చేస్తాను, 200 నుంచి నేనైతే 250 నుంచి స్టార్ట్ చేస్తాను. ప్రలోభాలు పోవద్దు. 250కి ఒక్క రన్ తక్కువ కొట్టినా కానీ. అబీబీ బౌలింగ్ లో 7 బాల్ వేస్తే నికో మామ 5 సిక్స్లు కొట్టాడు రా. దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? అబీబీతో బౌలింగ్ ఏందని చెప్తావా? బౌలింగ్ అయిపోయిందని చెప్తావు అంతేగా. అబీబీ ఎవరు? అదే మన అభిషేక్ శర్మ బౌలింగ్ ఎప్పుడో ఒకసారి వేసేది అభిషేక్ శర్మ. బతుకులన్నీ ఆ పార్ట్ టైం బౌలర్స్ ను కొట్టడం, వాళ్ళని కొట్టడమే. క్రాంతి ప్యాట్ కమిన్స్ ను కొట్టినా నువ్వు. చిలకలూరు ప్యాట్ కమిన్స్ ను కొట్టి నువ్వు చూద్దాం. ప్యాట్ కమిన్స్ ని మార్ష్ చూసుకుంటాడు, నికో చూసుకుంటాడు, మార్కస్ చూసుకుంటాడు, ఆయుష్ బదుని కూడా చూసుకుంటాడు కావాలంటే. నేనైతే క్రాంతి మీ దాంట్లో బ్యాట్స్మెన్స్ మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ట్రావిస్ హెడ్ టుమారో గోయింగ్ టు బి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. దట్ ఈస్ మై ప్రిడిక్షన్, కంప్లీట్ ప్రిడిక్షన్. SRH 250+. First SRH is going to bat first. They are scoring 250+ runs. Travis Head man of the match. SRH won by 40+ runs. That is my prediction. What is your prediction? నేనైతే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసేసి SRHకి వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే టాస్లు గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారు. సరే లాస్ట్ టైం ఓడిపోయారు కదా, ఈసారి గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారు. 220 అట్లా కొడతారు. ఆ 220ని వీళ్ళు సునాయాసంగా చేస్తారు. అది దట్ ఈస్ మై ప్రిడిక్షన్. చూద్దాం ఏమాత్రం 220+ కొడతారు. ఇన్ కేస్ ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 230 కొట్టిద్ది.
SRH ని 180 లోపు మూసేస్తారు. 230 అంటే గట్టిగా ఉండేది ఇది. 180 లోపు 180 ప్లస్ కి మూసేస్తారు, అంటే 180 to 200 లోపు మూసేస్తారు SRH ని. చూద్దాం. ఎందుకంటే బౌలింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తా ఉంటారు. ఓకే చెప్పు కానీ వాళ్ళు అసలు చేయట్లేదు. సో గైస్ మొత్తానికి అయితే మన ఛానల్లో తెలుసు కదా 200K మన టార్గెట్. IPL గత లేదు కొంచెం లైట్ పెరుగుతుందిలే కానీ. సో మనకి ఇంకేందంటే జస్ట్ 39Kనే, 31K 39 లెక్కలు 33K 33K రావాలి. సో టప సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా రేపు SRH ఊచకోత తర్వాత మీ ముందుకు వచ్చేస్తా. అది అంతవరకు సెలవు. బాయ్. గెలిచేదైతే మనమే, సపోర్ట్ చేయండి. మనకు కూడా కొంచెం ధైర్యంగా చెప్పుకో కనీసం. LSG కూడా ఒక మంచి టీమే, మంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. 6 పాయింట్కి వెళ్దామని కోరుకుందాం. దయచేసి సపోర్ట్ చేయండి. రారా బడవా.